హలో అందరికీ, ఫ్రాన్స్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. సో ముందుగా ఫ్రాన్స్ని అయితే క్లీన్ చేసుకొని పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన ఉంచేసుకోండి. బాస్మతి రైస్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. నీట్గా వాష్ చేసేసుకొని అందులోని నానబెట్టుకునే విధంగా వాటర్ వేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఉల్లిపాయ, టమాటీ, పచ్చిమిర్చి అయితే తీసేసుకొని సన్నగా కట్ చేసేసుకోండి. బిర్యానీ స్పైసెస్ అయితే అన్నీ ముందుగానే తీసుకొని ఉంచుకోండి. సో నేనైతే వచ్చేసి కుక్కర్ గిన్నె అయితే యూజ్ చేస్తున్నాను. అందులో 1 స్పూన్ గీ అండ్ 3 స్పూన్స్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా తీసుకున్న బిర్యానీ స్పైసెస్ని అయితే అందులో వేసేసుకోండి. ఒక్కసారి అయితే బాగా కలిపేసుకున్న తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అయితే నేను ముందుగానే వేస్తున్నాను. పచ్చిమిర్చి అయితే చాలా బాగుంటుంది. పచ్చిమిర్చిని అయితే వేసేసుకొని జస్ట్ లైట్గా అలా ఫ్రై అయిన తర్వాత అందులోనే ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకోండి. ఆనియన్స్ కొంచెం మనకి బాగా మగ్గాలి. సో ఫాస్ట్గా మగ్గాలి అనుకుంటే సాల్ట్ అయితే వేసేసుకోండి. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత అందులోకి కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను. కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలిపిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు అయితే వేసేసుకొని బాగా టమాటాలు, ఉల్లిపాయ మగ్గేంత వరకు మగ్గనించుకోవాలి. సాల్ట్ అయితే వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే కుక్ అయిపోతాయి. తర్వాత 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత దాకా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ని అయితే తీసుకొని ఇందులోకి అయితే వేసేసుకోవాలి. ప్రాన్స్లో ఆల్రెడీ నేను స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసాను. సో ఇందులో ప్రాన్స్ అయితే వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ప్రాన్స్లో ఉన్న కొంచెం వాటర్ కంటెంట్ అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ కంటెంట్ అంతా పోయేంత వరకు మూత పెట్టేసి 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో 5 మినిట్స్ తర్వాత ఆయిల్ కొంచెం పైకి అయితే తేలుతుంది. సో ప్రాన్స్లోకి అయితే వచ్చేసి నేను ఆల్రెడీ స్పైసెస్ యాడ్ చేశాను కాబట్టి అన్నీ 1 స్పూన్ చొప్పున 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా అండ్ 1 స్పూన్ బిర్యానీ మసాలా అయితే వేసేసుకుంటున్నాను. ఒకసారి అయితే బాగా కలిపేసుకోండి. స్పైసెస్ అన్నీ కూడా చక్కగా ప్రాన్స్కి బాగా పడితే చాలా టేస్టీగా ఉంటుంది. సో బాగా అయితే కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసుకొని కొత్తిమీర అయితే ఉంచుకోవాలి. సో దాన్ని అయితే నేను ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి బాగా అయితే కలుపుకొని ప్రాన్స్ ఉడకడం కోసం కొంచెం వాటర్ అయితే వేసుకుంటాను. చాలా తక్కువ కొంచెం వాటర్ అయితే వేసేసుకొని ఇట్లా ఉంచడం వల్ల ఏంటంటే ప్రాన్స్ అనేవి మసాలాలతో చాలా బాగా కుక్ అవుతాయి. ముందుగా ప్రాన్స్ కుక్ అయిన తర్వాత ఆ తర్వాత మనం రైస్ అన్నీ యాడ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. సో అందుకే నేను ముందుగా వాటర్ వేసి మూత పెట్టి ప్రాన్స్ని కుక్ చేస్తున్నాను. చూడండి ఎంత చక్కగా అయితే ప్రాన్స్ మగ్గిపోయాయో. ఇందులోకి ముందుగానే మనం పక్కన ఉంచుకున్న రైస్లోంచి వాటర్ అంతా తీసేసి రైస్ మాత్రమే వేస్తున్నాను. ఒక్కసారి అడుగు నుంచి పై వరకు బాగా కలపండి. రైస్కి కూడా మసాలాలు పడతాయి కాబట్టి. సో ఇట్లా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులోకి మనం బాస్మతి రైస్కి గ్లాసున్నర నీళ్ళు చొప్పున వేసుకోవాలి. సో నేను 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. మీరు నార్మల్ రైస్ తీసుకున్నట్లయితే కనుక గ్లాస్కి 2 గ్లాసుల నీళ్ళు చొప్పున యాడ్ చేసుకోండి. మీరు కుక్కర్ పెట్టుకోవాలనుకుంటే కనుక నేను బాస్మతి రైస్కి 1 విజిల్ మాత్రమే పెడతాను, కానీ నార్మల్గానే కుక్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు కనుక విజిల్ పెట్టుకోవాలనుకుంటే కనుక బాస్మతి రైస్కి 1 విజిల్ అయితే పెట్టుకోండి, సరిపోతుంది. ఫైనల్గా సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. పైన నేనైతే 1 స్పూన్ గీ అయితే యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ నెయ్యి అయితే వేసుకొని మూత పెట్టేసి కుక్ చేసుకోండి. చాలా బాగుంటుంది. గీ పైన వేసుకోవడం వల్ల బిర్యానీ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. మూత పెట్టి 10 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఎంత చక్కగా కుక్ అయిపోయిందో. బట్ అడుగున మాత్రం వాటర్ కంటెంట్ లైట్గా ఉంటుంది. సో అది పోవాలి అనుకుంటే కనుక సిమ్లో అయితే పెట్టేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి 5 మినిట్స్ పాటు అలానే వదిలేయండి, సరిపోతుంది. బిర్యానీ చాలా బాగా కుక్ అవుతుంది. చూసారు కదా ఎంత చక్కగా కుక్ అయిపోయిందో బిర్యానీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెయిన్కి ప్లస్ ఈ బిర్యానీకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్